గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికలో నిర్వహించిన డిప్యూటీ సిఓ గారికి, అదేవిధంగా డిపిఓ ట్రైనింగ్ రేవంత్ గారికి, టీఓటీస్కి, తర్వాత ఈ కార్యక్రమానికి చేసినటువంటి నూతనంగా ఎలక్ట్ అయినటువంటి గౌరవ సర్పంచ్లకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్జీఎస్ఏలో భాగంగా ఈ కార్యక్రమం అనేది పీజీఐడి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది, శిక్షణ కార్యక్రమం. సో ఇది 5 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో మీకు అందరికీ కూడా 24 అంశాలకు సంబంధించి మీకు డివోటీస్ 8 మంది డివోటీస్ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చే 5 సంవత్సరాల్లో మీ గ్రామాలలో చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దాని ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమాల గురించి పూర్తిగా అవగాహన చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరి సర్పంచులు కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో దేశ ప్రజాస్వామ్యంలో చూసినట్టయితే గ్రామాలే ప్రాథమికంగా ఉంటాయి. సో గ్రామాలు అభివృద్ధి చెందినట్టయితే దేశం కూడా, రాష్ట్రం తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి మీరు మీ గ్రామాలను అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా తద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా పురోగతిలో ఉందని చెప్తూ తెలియజేస్తూ మీరందరూ కూడా దయచేసి 5 days శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, మీ నాయకత్వంలో వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో మీ గ్రామం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది చరిత్రలో మీకంటూ ఒక మార్పు అనేది, మీ గ్రామానికి ఒక మార్పు అనేది తీసుకురావాల్సిందిగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. సో దగ్గరుండే చూడడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్తున్నానంటే, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఈ వచ్చే అవకాశం మళ్ళీ సర్పంచ్గా నిలబడి రిజర్వేషన్ అనుకూలించి మళ్ళీ గెలిచి మళ్ళీ సర్పంచ్ అయ్యే అవకాశం అనే లేకపోతే ప్రాబబిలిటీ అనుకుంటే చాలా తక్కువ. మేము మారుతూ ఉంటాయి, రొటేషన్ పద్ధతి కాబట్టి మెన్ ఉమెన్ అవుతుంది, ఉమెన్ మెన్ అవుతుంది, లేకపోతే ఎస్పీ ఎస్సీకి వెళ్తుంది, ఎస్సీ జనరల్కి వెళ్తుంది. సో అందుకని మీకు ఏం చెప్తున్నానంటే, మీకు 5 ఏళ్ళు మాత్రమే టైం ఉందనేది మీరు మనసులో ఫిక్స్ అవ్వండి. మేము 10 ఏళ్ళు సర్పంచ్గా ఉంటాను, 15 ఏళ్ళు ఉంటాను, అందరికీ కూడా ఉండాలని ఉంటుంది. అఫ్కోర్స్ పొలిటికల్లీ మనకు తెలిసిందే, బట్ రిజర్వేషన్స్ పరంగా మేము దగ్గర నుండి చూసాం కాబట్టి దట్స్ వాట్ మై పాయింట్ ఇస్, మీకు 5 ఏళ్ళు మాత్రమే టైం ఉంటుంది అనేది ఏంటో మీరు మనసులో ఫిక్స్ అవ్వండి. సో 5 ఏళ్ళ పాటు మీరు ఎంతగా మంచిగా పనిచేస్తే మీరు నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అఫ్కోర్స్ అవకాశాలు ఎలా ఉంటాయని ఎవరైనా చెప్పలేము, బట్ మీరు మంచి పరిపాలన అందించారు అనేది మాత్రం మీ ప్రజల గుండెల్లో మాత్రం నిలుస్తుంది. సో ఇప్పుడు మంచి పరిపాలన అందించాలి అంటే మీకు ఫస్ట్ అసలు పరిపాలన పరంగా మనం ఏం చేయాలి, సర్పంచ్ అనే వాళ్ళు ఏం చేయాలి. మనకి స్టేట్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి, సెంట్రల్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, ఎంపీఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు. అసలు వీళ్ళందరూ ఎందుకున్నారు, మన మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళకి శాలరీలు ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు వాళ్ళందరూ కూడా. అసలు పంచాయత్ సెక్రటరీ పని ఏంటి, వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కాబట్టి పొలిటికల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూనే పని చేయాలి. సో వాళ్ళు వేరుగా మీరు వేరుగా ఉన్నా, వాళ్ళు చేసిన దాని మీద మీకు సరిగ్గా అవగాహన లేకపోయినా మొత్తం ఆ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్లో వ్యవస్థ గాడి తప్పుతుంది. గైడ్ చేయడానికి ఎంపీడీఓస్ ఎంపీఓస్ అందరూ ఉంటారు, కాకపోతే వాళ్ళు మండల లెవెల్లో 20 గ్రామాల్లో 15 గ్రామాల్లో ఉంటాయి, అందులో ఒక గ్రామం మాత్రమే అవుతుంది. సో మీ గ్రామానికి స్పెసిఫిక్గా ప్రజల ద్వారా ఎన్నుకోబడింది మీరు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే మీరు చేసామని చూపించాలన్నా కూడా చేసేది మీదే ఉంటుంది. పంచాయత్ సెక్రటరీ ఈ రోజు ఈ ఊర్లో ఉంటాడు, ట్రాన్స్ఫర్ అయితే పక్కన ఇంకో మండలికి వెళ్తాడు, పెద్ద ట్రాన్స్ఫర్ అయితే ఇంకో జిల్లాకి వెళ్తాడు. ఎంపీడీఓస్ కూడా అంతే, కలెక్టర్స్ కూడా అందరూ అంతే. ఆ ఊర్లో తిరిగేది మీరు, ఆ ఊర్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడింది మీరు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మేము చేసామని చెప్పుకోగలిగేది కూడా మీరే. సో మీరు అందుకనే గవర్నమెంట్ ఆలోచించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అసలు ముందుగా అసలు ఏమేమి అవుతాయి, ఏమి రిజిస్టర్లు మెయింటైన్ అవుతున్నాయి, మనకి 14 రకాల రిజిస్టర్లు మెయింటైన్ అవ్వాలి. మీరు ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే మీ పంచాయత్ సెక్రటరీలు ఎవరు చూపించకపోయి ఉంటే, ఎందుకంటే చాలా మట్టుగా లాస్ట్ 1.5 years ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. సో మీరు ఒకవేళ మీకు మోస్ట్ లైక్లీ మీకు చూపించకపోయి ఉండొచ్చు. 14 రకాల రిజిస్టర్స్ ఉంటాయి. ఈ బుక్ లో మీకు అంతా కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ ని అండ్ మీకు పంచాయతీరాజ్ యాక్ట్, ఆ రెండు కూడా మీరు ఎప్పుడు మీకు అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు అడగగలుగుతారు పంచాయత్ సెక్రటరీ. లేకపోతే పంచాయత్ సెక్రటరీ ఏం చెప్తే అదే నడిచేసేటట్టయితే సర్పంచ్ వీక్ అవుతాడు, పంచాయత్ సెక్రటరీ స్ట్రాంగ్ అవుతాడు, అది ఆ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కి మంచిది కాదు. ఇద్దరు కోఆర్డినేషన్ తో ఉండాలి, ఇద్దరికి చట్టం తెలియాలి, ఇద్దరికి వాళ్ళ చట్ట పరిధిలో సర్పంచ్ చేయాల్సిన పనులు ఏమున్నాయో సర్పంచ్ చేయాలి,
సర్పంచ్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ పంచాయత్ సెక్రటరీ చేయాల్సిన పనులు అయితే ఏం అవి చేసుకోవాలి. మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఎంపీఓ వాళ్ళ పరిధిలో ఆ మండల్ సంబంధించిన కోఆర్డినేషన్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు వీక్ అయినా ఎవరు స్ట్రాంగ్ అయినా కూడా సిస్టమ్ అనేది నడవదు, తప్పులు జరుగుతాయి, ఇష్యూస్ వస్తాయి. ఇది మొట్టమొదటిగా మేము చెప్పబోయేది. సెకండ్ థింగ్, మాకు చాలా మట్టుగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లేకపోతే 2 ఏళ్ళ తర్వాత చాలా మట్టుకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ సర్పంచ్ అక్కడ తప్పు జరిగింది, ఈ సర్పంచ్ తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పి. సో చాలా మంది సర్పంచులు మేము యాక్షన్ తీసుకోవడం కానీ, కొన్నిసార్లు కోర్టుకి వెళ్ళడము, కొన్నిసార్లు విజిలెన్స్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఒక 20% 30% అఫ్ కోర్స్ జెన్యూన్ గా తెలిసి అక్కడ తప్పు చేశారు. ఒక 50-60% ఏమైందంటే బేసికల్లీ వాళ్ళు తెలియక సిస్టమ్ రెడీ చేస్తారులే, పర్లేదు 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చులే అని చెప్పి నెగ్లిజెన్స్ తో కొన్ని చెక్లు సైన్ చేయడం కానీ, రూల్ పొజిషన్ తెలియకుండా పంచాయత్ సెక్రటరీ చెప్పిందో లేదా సర్పంచ్ చెప్పిందో ఫాలో అయిపోవడం కానీ, ఇలా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడున్న సిస్టంలో మీకు సంతకం చేసే ప్రతి సంతకం మీద చెక్ పవర్ అయితే చెక్ లో కానీ, లేకపోతే దీనికి గ్రామ పంచాయతీ సంబంధించిన కూడా మీకు ప్రతి చెక్ ప్రతి సంతకం కింద రూల్ పొజిషన్ ఉంటుంది. ఏ రూల్ ప్రకారం ఈ పని చేస్తున్నామో దానికి మనకి ఎంతవరకు పరిమితి ఉంది, దాని లోబడి చేస్తున్నామా లేదా. సో అక్కడ ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే ఎవరో అవసరం లేదు, మీ విలేజ్ లో వాళ్ళే మాకే కంప్లైంట్ తీసుకొస్తారు. ఒకసారి 10 సార్లు ఇస్తారు, 15 సార్లు ఇస్తారు, మేము ఎంక్వైరీ చేస్తాం. అఫ్ కోర్స్ తప్పు సంతకాలు మీరే చేస్తుంటారు. సర్పంచ్ ఒక సర్పంచ్ చెక్ పవర్స్ ఉన్నాయి కాబట్టి సంతకాలు మీరే చేస్తారు. అఫ్ కోర్స్ యాక్షన్ మళ్ళీ మేము ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాకు హెడేకే, మీకు హెడేక్. అందుకనే మీకు ప్రాపర్ గా చూసుకోండి, ప్రాపర్ గా వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. సంతకం మీరు పెడతారు, సో తర్వాత ఇబ్బంది పడేది మీరు. సో మీకు ఎవరు కూడా వేరే థర్డ్ పర్సన్, పంచాయత్ సెక్రటరీ అవ్వచ్చు, లేకపోతే మల్టీపర్పస్ వర్కర్ అవ్వచ్చు, లేదా ఊర్లో పెద్ద అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సంతకం ఇండిపెండెంట్ గా పెట్టేది మీరు. కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. మీకు చట్టం తెలియాలి, ఏ చట్టం ప్రకారం ఏ పని చేస్తున్నాము, చట్టంలో రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది మీకు తెలియాలి. తెలియకుండా ఉంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము అలా ఇబ్బంది పడిన సర్పంచులు, పాత ఎక్స్ సర్పంచులు మేము చూసాము. సో అలాగే మళ్ళీ జరగకూడదని మేము చెప్తాము. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పంచాయత్ రాజ్ యాక్ట్ లో చెప్పింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక విలేజ్ లో మనం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మనం మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు, ట్రాక్టర్స్ అవి ఉన్నాయి. సో లాస్ట్ 1.5 year గా కొంత జరిగింది, కొంత జరగలేదు, కొన్ని ఇబ్బందులు పడ్డారు, కొన్ని దగ్గరలు బాగానే చేశారు, కొంతమంది అసలు బాగా చేయలేదు ఉన్నాయి, మన విలేజెస్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. సో సర్పంచెస్ అయిన తర్వాత మా పరంగా పంచాయత్ సెక్రటరీస్ పరంగా మేము గైడెన్స్ ఇచ్చాము. బట్ లోకల్ లెవెల్లో మీరు కోఆర్డినేట్ చేయించి మీరు చేసేది చేయాల్సింది చట్ట ప్రకారం. నేను కూడా చెప్పేది కాదు, మన పంచాయత్ రాజ్ యాక్ట్ చెప్తుంది సర్పంచ్ పవర్స్ ఏంటి, సర్పంచ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ శానిటేషన్ అండ్ స్ట్రీట్ లైటింగ్. సో ఈ రెండు కూడా మనకి మీరు ప్రాపర్ గా కేర్ తీసుకోవాలి. ట్రాక్టర్స్ వస్తున్నాయా లేదా అనేది, ప్రజలు కూడా మీ దగ్గరికే వస్తారు, బట్ అక్కడ వచ్చే కన్నా ముందే మొత్తం అంతా మల్టీపర్పస్ వర్కర్ టైం రిపోర్ట్ చేస్తున్నారా, పంచాయత్ సెక్రటరీ టైం రిపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళందరూ కూడా టైం టు టైం ట్రాక్టర్స్ వెళ్తా ఉన్నాయా లేకపోతే లేదా. సపోజ్ ఏమైనా మనకి మున్సిపాలిటీస్ దగ్గరగా ఉన్న మనకి జీపీస్ ఏమైనా ఉంటుంటే అక్కడ మనకి లేఅవుట్లు గట్రా వేస్తూ ఉంటారు. 10% లేఅవుట్ జీపీకి మనము అసెట్ అవుతుంది, జీపీ పేరున రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అది కానీ ఏమైనా చేయకపోతే మనకి జీపీకి ఫ్యూచర్ లో రాబోయే అసెట్ అనేది మనము ఆపేసిన వాళ్ళమో లేకపోతే సరిగ్గా చేయకపోతే అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ రకరకాల హెడ్స్ లో ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఏ ఫండ్ దేనికి ఖర్చు పెట్టాలి, ఇంకేమైనా ఖర్చు పెట్టాలంటే ఇంకేమైనా అవసరం ఉందా, అండ్ ప్రతి 3 నెలలకు కూడా గ్రామ సభ అనేది పెట్టాలి. అది లాస్ట్ జరిగింది చాలా తక్కువ. పాత సర్పంచుల రోల్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఆగిపోయింది. అండ్ పాత సర్పంచులు ఉంటున్నప్పుడు కూడా లాస్ట్ ఆ టైంలో అనేది మనకి జరగలేదు. బట్ అది చట్టం అనేది చెప్పేది ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా గ్రామ సభ జరగాలి. అండ్ గ్రామ సభలో మొత్తం డిస్కషన్ జరగాలి. 3 నెలల్లో ఏమేమి పనులు అవుతున్నాయి, ఏమేమి పనులు తీసుకుంటున్నాము అనేది ప్రాపర్ గా గ్రామ సభలో సర్పంచ్ ఉప సర్పంచ్లో గ్రామ సభ అందరినీ పిలిచి కూలంకుషంగా మొత్తం అందరూ కూడా చర్చించాలి. చర్చించిన తర్వాత ఆ మినిట్స్ అన్ని కూడా రికార్డ్ చేయాలి. సో అవన్నీ కూడా మనం మ్యాండేట్ గా చేయాలి. అది మీరు కొత్తగా సిస్టమ్ మళ్ళీ కొత్తగా